పురాణాల ప్రకారం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో లక్ష్మీదేవి జన్మించింది. అందుకే ఈ రోజును లక్ష్మీ జయంతి అంటారు. ఈ రోజున హోలీ జరుపుకుంటారు. ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీ జయంతి మార్చి 14 శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున వస్తుంది. ఈ శుభదినాన సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని తీసుకోండి. లక్ష్మీదేవి విగ్రహాన్ని చందనం, కుంకుమ బొట్టుతో అలంకరించాలి. లక్ష్మీదేవి చిత్రం ముందు కమలం లేదా జిల్లెడు వత్తితో దీపం వెలిగించండి. లేని పక్షంలో 6 సాధారణ వత్తులు వెలిగించి పూజించాలి. శ్రీ లక్ష్మీ జయంతి రోజున అష్టములిక నూనెతో దీపం వెలిగించాలి. వీలుకాని పక్షంలో దీపాన్ని వెన్న, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో నింపాలి. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు వీలైనంత తరచుగా లక్ష్మీ కమలవాసినయే స్వాహ అనే మంత్రాన్ని జపించండి. పూజకు గులాబీ పూలు లేదా తామరపూలు ఉపయోగిస్తే చాలా మంచిది. పూలు దొరకని పక్షంలో అక్షింతలకు కుంకుమ వేసి పూజించవచ్చు. వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలంలో కొద్దిగా బెల్లం పొంగలి పెట్టి ఇవ్వాలి. ఇలా చేస్తే ఏడాది పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మారేడు దళం మీద చందనం రాసి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారు లక్ష్మీ జయంతి రోజున వట్టివేళ్ల నీటితో అమ్మవారికి అభిషేకం చేసినా లేదా మారేడు దళంతో అమ్మవారికి అభిషేకం చేసినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పాదరస లక్ష్మీ విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. శ్రీ లక్ష్మీ జయంతి రోజున కనకదార స్తోత్రం మరియు శ్రీసూక్తం స్తోత్రం వినడం లేదా చదివితే ఐశ్వర్యం కలుగుతుంది.